బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వైఖరి మారకుంటే ఆ దేశంపై కలలో కూడా ఊహించని రీతిలో దాడులు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు కాకపోతే భారీ సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచం ఇప్పటి వరకు చూడనంత విధ్వంసాన్ని ఇరాన్ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ దూకుడును అమెరికా ఏమాత్రం సహించబోదని, వారి వద్ద ఒక్క అణ్వాయుధం కూడా ఉండటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. హార్ముజ్ జలసంధి విషయంలోనూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మార్గాన్ని సురక్షితంగా ఓపెన్ చేయాల్సిందేనని, అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఒప్పందం ప్రక్రియ పూర్తయ్యే వరకు అమెరికా సైన్యం అక్కడే మోహరించి ఉంటుందని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పసిడి ప్రియులకు ఊరట లభిస్తుంది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్వల్ప ఒడిదుడుకుల మధ్య స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశీయంగా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,53,830 వద్ద స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,41,010 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతుంది. కిలో వెండి ధర నేడు 2,60,100 మార్కును దాటి సరికొత్త గరిష్టాల దిశగా వెళుతుంది. నేడు ధరల్లో భారీగా మార్పులు లేకపోవడంతో మార్కెట్లో సందడి నెలకొంది. వెళ్లేళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమరంలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అటు ఈశాన్యం నుంచి ఇటు దక్షిణాది వరకు 3 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతుంది. అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటర్లు తమ తీర్పుతో ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పలు చోట్ల ఉదయం నుంచి ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. అయితే ఉదయం 9 గంటల వరకు అసెంబ్లీలో అత్యధికంగా 17.87% పోలింగ్ నమోదు కాగా పుదుచ్చేరిలో 17.41%, కేరళలో 16.23% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సమరంలో నేడు అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమవుతుంది. అటు ఈశాన్యం నుంచి ఇటు దక్షిణాది వరకు 3 రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతుంది. కేరళం, అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, 3 రాష్ట్రాల్లో ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? అక్కడ సంబంధిత అధికారులు ఏ రకంగా ఉన్నారు? ఎన్నికల సమరంలో మీరు కీలక ఘట్టం చోటు చేపించుకోబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఈ రోజు 3 రాష్ట్రాలకి సంబంధించి కూడా ఇక్కడ ఈశాన్యం నుంచి ఇక్కడ దక్షిణ రాష్ట్రం వారికి సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా 3 రాష్ట్రాల్లో అస్సాం, కేరళం తో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో పోలింగ్ కొనసాగుతా ఉన్నది. ఇక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా క్యూ లైన్ లో కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ప్రశాంతంగా కొన్ని సంఘటనలు తప్ప ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతా ఉన్నది 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా. ఇప్పటికే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో పాటుగా ఆర్జేడీ పార్టీకి సంబంధించి కావచ్చు, అలాగే సిపిఐ, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించారు. ఇక అగ్రనేతలంతా కూడా అక్కడ ప్రచారాలు చేసిన పరిస్థితి కావచ్చు. ఈరోజు ఉదయం 7 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉన్నది. మొత్తంగా ఏదైతే ఉదయం 9 గంటలకు సంబంధించి కూడా అత్యధికంగా 17.87% సంబంధించి కూడా అస్సాంలో పోలింగ్ శాతం నమోదైంది. అలాగే కేరళంలో 17.41% సంబంధించి కూడా పోలింగ్ శాతం నమోదైంది. అలాగే పుదుచ్చేరికి సంబంధించి కూడా 16.23%కి సంబంధించి కూడా పోలింగ్ నమోదైంది. ఇక అన్ని సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి కూడా
గుర్తించడం జరిగింది. అక్కడ పోలీసుల భద్రత కావచ్చు, కట్టుదిట్టమైన నిఘా మధ్యలో పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ 296 సీట్లకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇక కేరళంలో 140, అలాగే అస్సాంలో 123 సంబంధించి, అలాగే పుదుచ్చేరి యూనిటెరిటీకి సంబంధించి కూడా పుదుచ్చేరిలో 30 సీట్లకి సంబంధించి కూడా పోలింగ్ జరుగుతా ఉన్నది. సుమారుగా 6.1 కోట్లకు సంబంధించి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈవీఎంలకు సంబంధించి కావచ్చు, కొన్ని చోట్ల ఈవీఎంల సమస్య తలెత్తింది. కొన్ని చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూటమికి సంబంధించిన నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుని వాటిని కూడా పోలీసులు సద్దుమణిగిసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక సాయంత్రం 6 గంటల వరకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దాంట్లో ప్రధానంగా దేశ సరిహద్దులకు సంబంధించి కూడా మార్చేందుకు ఇదో కీలకమైన ఘట్టం అంటూ కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా కేరళలో 10 ఏళ్ల కేరళకు సంబంధించి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, సిపిఐఎం సంబంధించి కూడా అక్కడ ఏదైతే రూలింగ్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. అలాగే డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డిఎఫ్ కి సంబంధించి కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ కు సంబంధించి కూడా పోటీ చేస్తున్న నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా ఈసారి బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పూర్తి స్థాయిలో ఎన్నికల బరిలో దిగింది. ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. కాంగ్రెస్ ను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు, మార్క్సిస్ట్ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కి సంబంధించి బీజేపీ మధ్య రహస్య పొత్తు కుదిరిందంటూ కూడా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సంబంధించి కూడా ఈ ఆరోపించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈసారి కేరళలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీని గెలిపించేందుకు వ్యూహాలను సిద్ధం చేశారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు వెళ్లారు. ఇక మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈసారి త్రిముఖ పోటీ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో హంగ్ ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక పూర్తి స్థాయిలో 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక హోరాహోరీ ప్రచారాల తర్వాత ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు దానిపైన ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు సంబంధించి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక పూర్తి స్థాయిలో పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ దిగ్గజం మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరుకోవడం దాదాపు ఖాయమైపోయింది. నేడు జగిత్యాల వేదికగా అత్యంత కీలకమైన భేటీ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇతర ముఖ్య నేతలతో కలిసి నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డితో ఇప్పటికే కేటీఆర్ ఫోన్లో పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే నేడు స్వయంగా కలిసి ఆయన్ను అధికారికంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారు. కేటీఆర్ రాకను పురస్కరించుకుని జగిత్యాల పట్టణమంతా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. జీవన్ రెడ్డికి స్వాగతం పలుకుతూ వెలిసిన ఈ ఫ్లెక్సీలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ మధ్యాహ్నం జరిగే ఈ సమావేశం అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో ఏ తేదీన చేరుతారు, ఏ స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి అనే అంశాలపై పూర్తి స్పష్టత రానుంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ జోన్ పరిధిలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు సృష్టించిన బీభత్సానికి 2 యువకులు మృతి చెందారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన 2 ఇంజనీరింగ్ విద్యార్థులు నగరంలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. తల్లిదండ్రులకు భారం కావద్దన్న ఉద్దేశంతో పార్ట్ టైం జెప్టోలో డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ వీరు నిన్న రాత్రి విధులు నిర్వహిస్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి కబళించింది. రాత్రి 11 గంటల 10 నిమిషాలు సుమారు కారు హై స్పీడ్ లో వచ్చి ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్ లో ఒక వ్యక్తి శ్రీధర్ అనే వ్యక్తిని ముందు గుద్ది యాక్సిడెంట్ చేసి ఆ తర్వాత అన్కంట్రోల్డ్ అయ్యి ఆ 2 స్టూడెంట్స్ వాళ్ళు జిప్టో దానిలో చేస్తూ ఉంటారు. ఆ వెహికల్ ఉంటే వాళ్ళని కారు యాక్సిడెంట్ చేయగా వాళ్ళు స్పాట్ లోనే చనిపోయినారు. శ్రీధర్కి గాయాలైనాయి. ఇమీడియట్ గా మాకు హాస్పిటల్కి శ్రీధర్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. వీళ్ళని కూడా బాడీని షిఫ్ట్ చేసి పంచనామా చేసుకున్నాం. ఆ కారును కూడా మేము స్వాధీనం చేసుకున్నాం. అది అప్పటికే డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత అతన్ని ఇంజూర్డ్ని కూడా అతనికి కూడా గాయాలైనాయి. అతను కూడా హాస్పిటల్లో చూపించి లీగల్ గా అరెస్ట్ చేసినాము. అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఎంత కృషి చేయాలో అంత చేస్తాము. అలా శిక్ష పడేటట్టు నేరస్తుడికి చూస్తాం. ఈ యొక్క రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో హస్నాపురం ఫ్లైఓవర్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అతివేగంగా కారు వచ్చి పక్కన ఉన్న యువకులని ఉదరంతో అక్కడెక్కడ మరణించడం జరిగింది. వారు అతను డ్రగ్స్ తీసుకొని మధ్యమత్తులో అతి వేగంతో వెళ్ళడం వల్ల 2 కుటుంబాలు బలి కావాల్సి వచ్చింది. అలా ఇలాంటి వారిపైన చట్టపరంగా శిక్షించాలి. అంటే మన చట్టాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎమ్మటే ఉండాలి యాక్షన్. అలా కాకుండా ప్రొలాంగ్ చేయకుండా ఎమ్మటే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేశాము. మాకు ఎఫ్ఐఆర్లో కూడా కొన్ని అనుమానాలు ఉంటే కొంచెం ధర్నా చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్లో ఏముందంటే దరఖాస్తు అంటే బాధ్యత అంటే ఎవరైతే చనిపోయినారో ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి ఎఫ్ఐఆర్లో. దానికి కారకులైన వ్యక్తుల పేర్లు లేవు దాంట్లో. దానికి కారకులైన వ్యక్తులు లేకపోవడం వల్ల మాకు అనుమానం ఉండడం వల్ల సిఐ గారిని అడిగాము. సిఐ గారు వచ్చేసి మాకు వివరణ జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో అన్ని వివరాలు ఇస్తాము. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాలని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. వారి మీద నమ్మకంతో మేము కూడా మీటింగ్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనపై కఠిన చర్యలు లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మీ తెలంగాణ రాజ్యాంగ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాంగ పార్టీ బాధ్యుల వైపు అండగా ఉంటుంది. మీ బాధ్యత పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 2 దోస్తులు వస్తే తెలిస్తే పోలీసులు పోయి కేసు రాసిర్రు. పొద్దున 8 గంటలకు వచ్చినాము. 8 గంటల కానీ వాడిని పిలిపారు. సారు మాట్లాడతామన్నాము. వాని ముక్కు లేదు, వాని ముఖం లేదు, వాడిని పిలిపేయలేదు, వాడిని చూపలేదు. ఇంతవరకు వాడి అడ్రస్ లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపిచ్చిండు. వాని పేరు లేదు, వాని కారు నెంబర్ లేదు, వాని డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఏమి సార్ ఇట్లా రాసినామంటే మీరు రాసినట్టే రాసినాం. అంటే చూపిస్తుంది హైదరాబాద్ పోలీసు వాళ్ళని కట్టుకుంటున్నాడు. నైట్ మాకు తెలియనే తెలియదు. నైట్ 2 ఫోన్ వస్తాయి. ఏదో మాకు ఫోన్ వచ్చింది మాకు
పేదోళ్ళకు న్యాయం లేదు. అన్నం పెట్టవు నాయన, ఓ నాయన పోలీసు వాళ్ళు సూట్ కేసులు తిన్నారు నాయన, ఇచ్చిర్రు నాయన పోలీసుల మీద మనిపోయా. తల్లి మందలించిందని అలిగి ఓ బాలుడు ఇంటి నుంచి బయటకొచ్చాడు. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వరకు దాదాపుగా 50 కిలోమీటర్ల మేర బాలుడు సైకిల్పై ఒంటరిగా ప్రయాణించాడు. అయితే కామారెడ్డి జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ కవచ్ ఆ బాలుడిని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో టెక్రియాల్ జంక్షన్ వద్ద ఒంటరిగా సైకిల్పై వెళ్తున్న బాలుడిని దేవునిపల్లి పోలీసులు గమనించారు. అనుమానం వచ్చి ప్రేమతో పలకరించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారికి ఆ బాలుడిని అప్పగించి మానవత్వాన్ని చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మానవత్వం పరిమళించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ లేగదూడకు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. కొత్త బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని దూడ మృతి చెందగా స్థానిక పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. గోమాతను పూజించడమే కాదు, ఆపదలోనూ మరణంలోనూ గౌరవించడం మన బాధ్యతని వారు చెప్పారు. గుర్తు తెలియనటువంటి వాహనం వచ్చి గుద్ది వెళ్ళిపోయింది. రాత్రి గిలగిల కొట్టుకొని అది మరణించడం జరిగింది. దీన్ని ఉదయాన్నే మున్సిపాలిటీ సిబ్బందికి మరియు పోలీస్ సిబ్బందికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మరియు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు తెలియజేసిన కారణంగా వాళ్ళు ఉదయం చేరుకొని దాని యొక్క దహన సంస్కారాలు సంఘం వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పూర్తి చేయగానే వాళ్ళు పోస్ట్ మార్టం పూర్తి చేసేసి దహన సంస్కారాలు పూర్తి చేయడం జరిగింది. దీనికి వెంటనే స్పందించినటువంటి మున్సిపల్ సిబ్బందికి మరియు పోలీస్ వ్యవస్థకి మా యొక్క సంఘం తరపున మరియు గోసేవ విభాగము, విశ్వ హిందూ పరిషత్ తరపున పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ విధంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు వెంటనే స్పందిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే ఒకవేళ ఆ విధంగా జరిగితే మాత్రం గట్టి చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి మీరు ఆ విధంగా వదలకుండా చూడండి. గోయాజమానానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు పెంచుకోండి ఆవులను, కాదనము, కానీ వదిలిపెట్టిర్రు అయినా కాదనము. కానీ దయచేసి గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు తక్షణం స్పందించి అది నాది అని చెప్పుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రూపును చూడండి, ఆ ఆవు ఎవరిదైనా ఒకరినొకరు తెలుసుకొని విషయం చెప్పండి. ఈ తరపున కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరెప్పుడైనా ఇలాంటి ఆపదలు జరగకూడదని కోరుకుంటున్నాము దేవుని. కానీ విజయనగరం జిల్లా తెర్లాం మండలంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని స్థానికంగా విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 4 వ్యక్తులతో పాటు ఒక మైనర్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారుగా 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇప్పటికే పలు కేసులున్న పాత నేరస్తులు కూడా ఉన్నారని, వారిపై కఠినమైన PIT, NDPS చట్టం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అడ్రోడ్ జంక్షన్ ఒక సామిల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి మనము రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో మీడియా